మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈ రోజు మనం చెప్పుకోబోతున్న మరొక కథ తుంగ. రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్న వారు బివి సుకన్య. నది ఒడ్డున ఉన్న ఆశ్రమంలో సత్సంగం జరుగుతోంది. భక్తులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు గురువు సమాధానాలిస్తున్నాడు. నా జీవితమంతా సమస్యలే, ఎదుర్కోలేక సతమతమవుతున్నాను అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు అడిగాడు. ఆ ప్రశ్న విన్న గురువు చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న నదిలో ఉన్న తుంగ మొక్కలని కొద్దిసేపు చూసి రమ్మన్నాడు. అతడు గురువు చెప్పినట్లు చూసి వచ్చాడు. ఏమి గమనించావు అని ప్రశ్నించాడు గురువు. నీటి ప్రవాహం వస్తే తుంగ వంగుతోంది, ప్రవాహం ఆగితే తుంగ మామూలు స్థితికి వస్తోంది. అందులో విశేషమేముంది అని బదులిచ్చాడు అతడు. అందులో చాలా పరమార్థముంది నాయనా. తుంగ నీటి ప్రవాహాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మనం కాల ప్రవాహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీటి ప్రవాహంలాగా వచ్చే కాల ప్రవాహంలో కష్టాలు అందరికీ వస్తాయి. మనిషన్నాక పరిస్థితులకు తలవంచి ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి నిలబడాలి తుంగలాగా. దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతాము. మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. తుంగను తాకిన నీరు అక్కడే స్థిరంగా ఉండదు. అలాగే మనకి ఎదురైన సమస్యలు కూడా ఎప్పటికీ స్థిరంగా ఉండవు. నీళ్లు ఇబ్బంది పెడుతున్నాయి కదా అని తుంగ నీటి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించదు. ప్రవాహం పైకి వస్తోంది అని బెదరదు. ఉన్న చోటనే నిలబడి తన మనుగడ సాగిస్తుంది. నీటి ప్రవాహంలాగా కాల ప్రవాహం మనల్ని ఎన్నో ఆటుపోట్లకు గురిచేస్తుంది. వాటికి భయపడి పారిపోకూడదు, వాటిని ఆలోచిస్తూ కూర్చోకూడదు. కాలం ఎన్నెన్నో మార్పులను తీసుకువస్తుంది. వాటిని అంగీకరించాలి, ధైర్యంగా నిలబడాలి. ఆ కాల ప్రవాహంలో కష్టాలు కన్నీళ్లే కాదు, సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. మనిషి అన్నిటినీ సమంగా ఆస్వాదించాలి అని వివరించాడు గురువు. అణిగిమణిగి ఉండేవాడే గనుడు అని పెద్దోళ్ళు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న మధ్యతరగతి కుటుంబీకుడు మెల్లగా అక్కడి నుంచి కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన తుంగ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా మీ కథలని యూట్యూబ్ కి పరిచయం చేసుకోవాలి అనుకుంటే 9573456006 కి SMS చేయండి. అలాగే మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.